నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మరో 2 రోజులు గడిస్తే చంద్రబాబు సర్కార్ పాలన సెంచరీ కొడుతుంది. కూటమి 100 రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేయొచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఎందుకో కానీ చంద్రబాబులో ఒకప్పటి అడ్మినిస్ట్రేటర్ కనిపించడం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. బహుశా 2 అధికార కేంద్రాలు ఉండడం వల్ల ఇలాంటి నిట్టూర్పులకు దారి తీసి ఉండొచ్చు. చంద్రబాబుతో సమానంగా ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ అధికారాన్ని చెలాయిస్తున్నారనేది పచ్చి నిజం. అంతెందుకు, చంద్రబాబు కేబినెట్లో 3-4 సీనియర్లు మినహాయిస్తే మిగిలిన వారంతా లోకేష్ టీం అని తెలిసిందే. అంతా కొత్త వారిని తీసుకోవడం వెనుక లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిందే అనే చర్చ లేకపోలేదు. మంత్రిగా లోకేష్ తన శాఖల వరకే పరిమితం కావడం లేదు. ఒకవేళ ఆయన గిరిగీసుకునున్న కొందరు నేతలు ఉండనివ్వని పరిస్థితి. ఈ 100 రోజుల్లో ఎక్కువగా వినిపించిన పదం రెడ్ బుక్. రాజకీయంగా తమ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులను భయపెట్టాలని టీడీపీ నేతలు అనుకోవచ్చు. కానీ పాలన గాడి తప్పిందంటే అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది తామే అని చంద్రబాబు, లోకేష్ గ్రహించాల్సి ఉంది. ఇక పాలనలో మంచి చెడ్ల గురించి మాట్లాడుకుందాం. ఎన్నికలకు ముందు ముఖ్యంగా చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. ఆకాశమే హద్దుగా ప్రజలకు ఆశ చూపారు. మహాభారతంలో కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టుగా ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడానికి ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగే కూటమి హామీలు జగన్ ఓటు బ్యాంకును దెబ్బకొట్టాయి. కూటమి అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ పెంచుతామనే హామీని నిలబెట్టుకున్నారు. అలాగే వాలంటీర్లు లేకపోయినప్పటికీ ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లను ఇళ్ల వద్దే అందజేస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ సెలవు దినమైతే ముందు రోజే పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వటం విశేషం. పింఛనుదారుల మనస్సు చంద్రబాబు సర్కారు చూరగొందనడంలో ఎలాంటి సందేహము లేదు. అలాగే మెగా డిఎస్సీని నిర్వహిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సీ పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం. ఫస్ట్ డిఎస్సీ ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మెగా డిఎస్సీని పెడతాం. ఎప్పుడు రానంత డిఎస్సీ పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సీ అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదలైంది. పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు భూములపై భయాన్ని పోగొట్టారు. ఈ చట్టమే జగన్ పరిపాలనా పాలిట యమపాశమైన సంగతి తెలిసిందే. ఈ అస్త్రాన్ని ఎన్నికల్లో కూటమి జగన్పై ప్రయోగించి రాజకీయంగా అద్భుతంగా లబ్ధి పొందింది. అందుకే ఆర్థిక భారం కాని చట్టాన్ని కూటమి రద్దు చేయటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో పాజిటివ్ ప్రచారం మాత్రం రాకపోయినప్పటికీ పథకాన్ని అమలు చేశామన్న సంతృప్తి చంద్రబాబుకు మిగిలింది. అలాగే కార్యకర్తలకు 2014-19 మధ్య కాలంలో రావాల్సిన నీరు, చెట్లు బిల్లుల్ని క్లియర్ చేయడానికి మొదటి విడతలో 290 కోట్లు విడుదల చేయడం విశేషం. కార్యకర్తల్ని సంతోషపెట్టింది. సో యూజువల్గా పని చేసే వాళ్ళకి ఒక రోజైనా 5 ఏళ్ళైనా టైంతో సంబంధం లేదు. పని చేయని వాళ్ళకి 5 ఏళ్ళైనా ఇంకెన్నాళ్ళైనా సంబంధం లేదు. మనం ఒక్కటి సినిమాలు చూసినట్టు నిజంగా మార్పు తేవాలి అనే చిత్తశుద్ధి ఉంటే 1 డే అయినా చాలు. సో చంద్రబాబు లాంటి లీడర్కి 100 రోజులు వచ్చింది కాబట్టి జనాలు ఖచ్చితంగా పైగా ఒక 5 ఏళ్ళు సరైన పాలన చూడలేదు కాబట్టి ఏం జరుగుతుందనే ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఈ 100 రోజుల్లో అద్భుతాలు అయితే ఏమీ జరిగిపోలేదు, కానీ ఒక్కొక్కటి విధానపరమైన నిర్ణయాలు సమీక్షించుకుంటూ వస్తున్నారు, కొద్దిగా మార్చుకుంటూ వస్తున్నారు. కింది స్థాయిలో కొంచెం పనులు అధికారులు కొంచెం మార్పు కనిపిస్తోంది. పంచాయతీల లెవెల్లో కానీ రోడ్లు, భవనాల శాఖ మరీ ఇష్టారాజ్యంగా గోతులు వదిలేయకుండా ముందు కనీసం కాస్త మట్టి అనేసి ఏదేసి పూడ్చుదాం, గౌక్కుని మాట పడతామేమో, లేదు చంద్రబాబు కోపం వచ్చి సస్పెండ్ అంటారేమో అన్న చిన్న భయం అయితే కనిపిస్తుంది. సో అది ఒక మార్పు. సో విధానపరమైన నిర్ణయాలన్నీ ఒకటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు లిక్కర్ పాలసీ మార్చారు. మళ్ళీ లిక్కర్ పాలసీ మార్చడం అంటే ఏం లేదు, 19 దగ్గర ఏ పాలసీ ఉందో అదే పాలసీ తీసుకొచ్చారు.
సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి వాటికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంకా ఏం చేస్తారు పూర్తి క్లారిటీ రాలేదు. ఇవన్నీ జరిగితే 100 డేస్లో అయితే ఇంకా ప్రస్తుతానికి 100 డేస్లో దాదాపు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ వరదలు, వర్షాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక అడుగైతే పడింది, ట్రై చేస్తున్నారు. సో ఖచ్చితంగా బాగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి అప్పుడప్పుడు తానే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం విశేషం. కార్యకర్తలే తనకు ప్రాణమని చంద్రబాబు పదే పదే చెప్పడం, వారితో కలవడం ఆకట్టుకుంటోంది. పార్టీ కోణంలో ఇది ఎంతో గొప్పది. అమరావతిలో రాజధాని పనుల్ని శరవేగంగా చేస్తున్నారు. ఇది బాబు సర్కారుకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రుణాన్ని ఇప్పించేందుకు ముందుకొచ్చింది. దీంతో రానున్న రోజుల్లో అమరావతిని తమకు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోనున్నారు. ఇవన్నీ చంద్రబాబు పాలనలో పాజిటివ్ అంశాలు. అయితే చంద్రబాబు పాలనలో ఎక్కువగా నెగటివ్ అంశాలే కనిపిస్తున్నాయి. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉత్తుత్తుదే అని తేలిపోయింది. పేరుకే ఉచితం. జగన్ పాలనలో ఎంత ఖర్చయ్యేదో ఇప్పుడు కూడా అంతే అవుతోందని ఇసుక వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వైసీపీ పాలనలో కనీసం ఇసుక సొమ్ము ప్రభుత్వానికి చేరేదని, ఇప్పుడు కూటమి నేతల జేబులు నింపుతోందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఉచిత ఇసుక ఫెయిల్ అయ్యిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఏం ఇళ్ల దగ్గరికి మేమే తీసుకెళ్లాలా అని ఆయన మండిపట్టం చూశాం. ఉచిత ఇసుక ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకోమంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలోనూ ప్రభుత్వం అభిమానాన్ని నిలుపుకోలేకపోతోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పథకానికి సంబంధించి గెజిట్ను ఈ ప్రభుత్వం విడుదల చేయడం తీవ్ర వివాదమైంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వం తమను మోసగించిందని ఉద్యోగులు జీపీఎస్ గెజిట్ను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఉపసంహరించినట్టు ప్రకటించి తాత్కాలికంగా ఉద్యోగుల్ని చల్లబరిచారు. ఉద్యోగులు కోరుకున్నట్టు ఓల్డ్ పెన్షన్ పథకంపై మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అలాగే ఉద్యోగులకు బోధనేతర పనుల్ని లేకుండా ఉత్తర్వులు ఇచ్చామనే మాటే తప్ప ఆచరణలో మాత్రం లేదనే చెప్పాలి. ఇది 100 రోజుల పాలనలో ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్. ఇక సూపర్ 6 పథకాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏడాదికి రైతు భరోసా 20,000, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు, ఒక్కొక్కరికి 15,000, మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500. ఇలా ఏ పథకము అమలుకు నోచుకోలేదు. లబ్ధిదారులు చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమను చంద్రబాబు నమ్మించి పచ్చి మోసం చేశాడని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కేవలం అధికారంలోకి రావడానికి, ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబు అలవికాని హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేశారనే మాట లబ్ధిదారుల నుంచి వస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన ఇదే రీతిలో టోపీ పెడితే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. లోకేష్ రెడ్ బుక్ కూటమికి చెడ్డ పేరు తెస్తోంది. అధికారంలోకి వచ్చి రావడంతోనే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతతో పాలన ప్రారంభమైంది. గతంలో వైసీపీ పాలన కూడా ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమై 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, కూటమి కూడా అదే పంథాలో నడుస్తోందన్న చర్చకు తెరలేచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలపైకి బుల్డోజర్లు వెళ్లాయి. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలు, దౌర్జన్యంగా లాక్కోవడాలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా సాగాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. వైసీపీ కూటమి పాలన దొందే అనే అభిప్రాయం తటస్థుల్లో ఏర్పడటం అధికారంలో ఉన్న వారికి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అర్థం చేసుకోవాలి. ఒకవైపు కూటమికి చెడ్డ పేరు వస్తోందని తెలిసినా లోకేష్ మాత్రం రెడ్ బుక్ ఇంకా తెరవనే లేదని పదే పదే చెప్పడం గమనార్హం. లోకేష్ రెడ్ బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు తాము కూడా రెడ్ బుక్ రాసుకున్నామని, ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరించడం ఏ తీరాలకు దారి తీస్తుందో
కూటమి నేతలు ఆలోచించుకోవాలి. ఇటీవల విజయవాడలో వరదలు చంద్రబాబు సర్కార్కు చెడ్డ పేరు తీసుకొచ్చాయి. రోజుల తరబడి వరదలో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు మీడియా ఎదుట కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. టీడీపీకి బాగా పట్టున్న విజయవాడలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. చంద్రబాబు తన పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అలాగే సంక్షేమ పథకాల అమలు అంశం ప్రస్తావనకు రాకుండా చూసుకునే క్రమంలో జగన్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, ఖజానా ఖాళీగా ఉందని పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను చూస్తుంటే భయమేస్తోందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. అలాగే వైసీపీ నాయకులపై రకరకాల కేసులను నమోదు చేస్తూ ఆ విషయాలే వార్తలుగా ఉండేలా చూడటం వెనుక బాబు వ్యూహం ఉందని అంటున్నారు. చంద్రబాబు గారు 100 రోజుల పాలన గురించి చెప్పారు. తాము చేసిన ఏవో అద్భుతాలని అవన్నీ ఇవన్నీ చెప్పారు. బాగానే ఉన్నాయి, కొన్ని బాగానే ఉన్నాయి. కానీ పెన్షన్ పెంచడము, అన్న క్యాంటీన్లు, లేదా దీపావళికి 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పకుండా ఉన్నవి చాలా విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు వెళ్తూ ఉంది, మంగళవారం వస్తే అప్పు, మంగళవారం వస్తే అప్పు అంటున్న మీరు కూడా ఈ 3 నెలల్లో ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని వేల కోట్లు అప్పులు చేశారు, ఎన్ని వేల కోట్ల అప్పుల్లో ఎంత దేనికి ఖర్చు పెట్టారు, లేదా ఈ 3 నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఎక్కడైనా ఉత్పాదక రంగం అంటే నిర్మాణ రంగం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో ఎంత పెట్టారు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 85,000 వరకు 85,000 కోట్ల ఆదాయం వచ్చింది అనుకుంటే 80,000కు పైగా మామూలుగా రోజువారీ ఖర్చులకే సరిపోయాయి. ఒక 2,000 కోట్లు మాత్రం ఎక్కడో నిర్మాణ రంగంలో ఉత్పాదక రంగంలో ఖర్చు పెట్టారు అని మీరే చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే రేపు అంటే ఈ పథకాలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, సంపద ఎలా సృష్టిస్తారు, అమరావతి నిర్మాణం మీద మీరు పెడుతున్న 1,000 కోట్ల ఖర్చు ఏ మేరకు, అంటే అమరావతి మునిగిపోయిందని ఒకరు, మునగపోలేదని ఒకరు, ముంపు అని ఒకరు, ఏమీ లేదని ఒకరు అంటున్నారు కదా. అసలు ఏంటి మీరు అన్నీ శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నప్పుడు మీ 3 నెలల్లో వచ్చేసి మీరు చేసిన అప్పులు, మీరు సృష్టించిన సంపద, అదేవిధంగా అమరావతి మీద మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈ డబ్బులో మొత్తం అమరావతి పటిష్టంగా ఉండడానికి, అంటే రేపు నీళ్ళు వస్తే ప్రమాదం లేకుండా ఉండడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవి కూడా చెప్తే బాగుంటుంది. తనకున్న మీడియా బలంతో సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా ప్రజల్ని మభ్యపెట్టొచ్చని, మళ్ళీ ఎన్నికల్లో జగన్ను రాక్షసుడిగా చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పటి నుంచే బాబు ఎత్తుగడ వేస్తున్నారు. ఎటు తనకు పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతు ఉన్నాయని, ఎన్నికల్లో గెలవడం కష్టం కాదని బాబు ధీమాగా ఉన్నారు. 100 రోజుల బాబు సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. మార్కులెన్నో ఎవరికి వారు వేసుకోవాల్సిందే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.